హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు డయాబెటీస్ మెలిటస్. అదే అండి, అందరికీ తెలిసిన మధుమేహం, డయాబెటీస్, షుగర్. ఓకేనా? ఈ విషయం అంటే షుగర్ అన్నది అందరికీ తెలిసింది, ఇదేం కొత్త డిసీజ్ ఏం కాదు, కొత్త ఇదేం కాదు. బట్ కానీ దీని మీద అవేర్నెస్ అనేది చాలా అవసరం. ఓకేనా? ఎందుకంటే కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల మనం డయాబెటీస్ రాకుండా కూడా ఆపుకోగలం, అండ్ వచ్చిన వాళ్ళకు కూడా కంట్రోల్ చేసుకోగలం. డయాబెటీస్ అంటే చిన్నదే కదా, డయాబెటీస్ ఏమవుతుంది, షుగర్ ఉంది, షుగర్ ఏమవుతుంది, ఏం కాదు, షుగర్ ఉన్నా సరే నేను ఇది తినేస్తున్నాను, అది తినేస్తున్నాను అంటారు, అది చేసేస్తున్నాను, ఇది చేసేస్తున్నాను అంటారు. కానీ షుగర్ అనేది కన్నప్పడని ఒక పెద్ద డిసీజ్ అన్నమాట. అస్సలు సైలెంట్ కిల్లర్ అంటారు కదా, షుగర్ అనేది సైలెంట్ కిల్లర్. అది పేరుకి మీరు ఏమనుకుంటారంటే కొంత షుగర్ అనేది బ్లడ్లో ఎక్కువగా ఉందని అనుకుంటారు. కానీ ఒక్కసారి షుగర్ వస్తే దాన్ని తగ్గించుకోవడం కష్టమే, దాన్ని కంట్రోల్ పెట్టుకోవడము కష్టమే, అండ్ దాని తర్వాత అది ఎంతవరకు దారి తీస్తుందంటే అది మీరు కల్లో కూడా ఊహించలేరు అనమాట. ఓకేనా? అంతలా దారితీస్తుంది. టు బీ ఫ్రాంక్గా చెప్తున్నా, నా లైఫ్లో నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఎక్స్పీరియన్స్ చేశాక నేను అనుకున్నాను, ఇలాగ మేమే కాదు చాలామంది ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు జస్ట్ తెలుసుకొని వాళ్ళు కొన్ని చేంజెస్ అంటే మీ లైఫ్లో కొంత చేంజెస్ చేసుకుంటే షుగర్ని ఈజీగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఓకేనా? స్టార్టింగ్ కొంచెం కష్టం అవుతుంది, కానీ తర్వాత మీరు పెట్టుకోగలుగుతారు. సో ఓకేనా? అలాగా ఓకే, ఇప్పుడు మనం డయాబెటీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? డయాబెటీస్ అంటే ఏం లేదండి, జస్ట్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం అండ్ ఎక్కువ రోజులు ఉండడం అన్నమాట. ఓకేనా? జనరల్గా మనకి ఫుడ్ తీసుకోగానే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది, రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఓకేనా? కాకపోతే అవి పెరిగిన వెంటనే మనకి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అది ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది అన్నమాట. రిలీజ్ అయ్యి వెంటనే షుగర్లో అంటే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ మొత్తాన్ని అది పీల్చేసుకొని మొత్తం అది ఎక్కడెక్కడ ఇవ్వాలో అన్ని చోట్ల ఇచ్చేస్తుంది అన్నమాట. ముఖ్యంగా అంటే సెల్స్ అన్నిటికీ పంపించగా మిగిలిపోయిన దాన్ని లివర్లో ఉంచుతుంది అన్నమాట. మనకి ఎప్పుడైనా ఒకవేళ ఈరోజు మనం అనుకుంటాం కదా జనరల్గా, ఈరోజు నేను ఉపవాసం చేశాను కదా, కాబట్టి షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, కాబట్టి ఇలా ఉంటాను అలా ఉంటాను అనుకుంటారు. యాక్చువల్గా మన ఫుడ్ తినకపోయినా సరే గ్లూకోజ్ అనేది ఎప్పటికప్పుడు బాడీ అనేది మెయింటైన్ చేయగలుగుతుంది. ఎలా మెయింటైన్ చేయగలుగుతుంది అంటే, ఈ ఇన్సులిన్ అనేది ఎప్పుడైతే లివర్లో స్టోరేజ్ చేస్తుందో మన గ్లూకోజ్ని, అదే ప్యాంక్రియాస్ గ్లూకగోన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేసి ఆ గ్లూకోజ్ నిల్వలు ఉంటాయి కదా, ఆ నిల్వల్ని నుంచి గ్లూకోజ్ని బయటికి రప్పిస్తుంది అన్నమాట. వచ్చిన గ్లూకోజ్ అనేది బ్లడ్లో ఉంటూ మనకి కావాల్సిన ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. ఓకేనా? జనరల్గా ఇది జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడైతే ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఇన్సులిన్ అనేది మనకి లోపం అవుతుంది. ఓకేనా? ఫస్ట్ది. లేకపోతే కనుక పుట్టిన పిల్లలకి అసలు ఇన్సులినే ఉండదు. ఓకేనా? అంటే పుట్టుక ద్వారా వస్తుంది అన్నమాట, ఇంకొకళ్ళకి మధ్యలో వస్తుంది. ఓకేనా? దాన్ని బట్టి ఇన్సులిన్ రకాలు తయారు చేస్తారు. ఇంకోటి ఏంటంటే, మన భారతదేశంలో ముఖ్యంగా ఇండియాలో అసలు డయాబెటీస్ స్థాయి ఎంత ఇదిగా ఉందంటే అంత పెరిగిపోయింది. ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి, 7.3% పెద్దలకు మధుమేహం ఉంది. అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని కూడా ఉంటుంది, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 47.3%కి ఉంటుంది, కానీ వాళ్ళకి తెలీదు షుగర్ ఉందని. అంటే వాళ్ళు వెళ్ళి చూపించుకొని వచ్చే వరకు కూడా. అండ్ నేను ఇందాక చెప్పాను కదా రకాలు ఉంటాయని, 2 రకాలు ఉంటాయి. అందులో టైప్ 2 డయాబెటీస్ అనేది మనకి పుట్టుకతో రాదు, కానీ కొన్ని కారణాల వల్ల తర్వాత జీవితంలో ఒక 30-40 సంవత్సరాలు వచ్చాక టైప్ 2 డయాబెటీస్ అనేది ఫామ్ అవుతుందంట. మన ఇండియాలో 90% మెంబర్స్కి
టైప్ 2 డయాబెటీస్ ఉంది. ఓకేనా? అంటే 90% ఉందంటే అందరికీ కాదు. అంటే ఇప్పుడు 100% డయాబెటీస్ కేసెస్ ఉన్నాయనుకోండి, అందులో ఓన్లీ 10% టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది. మిగతా 90% టైప్ 2 డయాబెటీస్ పేషెంట్సే ఉన్నారు. అండ్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, అంటే కుటుంబంలో ఎవరికైనా ఉండడం. నెక్స్ట్ది తిండి తినడం వల్ల ఒబేసిటీ, అంటే ఓవర్ ఈటింగ్ వల్ల. మామూలుగా తింటే బాగానే ఉంటుంది, ఎక్కువ తినేయడం వల్ల. ఇంకోటి శారీరక శ్రమ ఉండదు. ఓకేనా? 4 అనారోగ్యం ఆహారం. ఎందుకంటే అనారోగ్యకర ఆహారం అంటే జనరల్గా ఏం చేస్తామంటే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు జంక్ ఫుడ్ ఎక్కువ తింటాం, దానివల్ల కొంచెం స్ట్రెస్ వల్ల. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పుట్టుకతో రాదు అంటే కొంచెం మంది పుట్టుకతో వస్తుంది, పుట్టుకతో రాలేని వాళ్ళకి వయసు పెరగడం వల్ల కూడా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ డయాబెటీస్ని, మధుమేహాన్ని మనం ఈ షుగర్ వ్యాధిని ముందే కనిపెట్టుకోగలిగాము అంటే కనుక మనకి ఇది రాకుండా మనం తప్పించుకోవచ్చు. ఇప్పుడు కొంచెంమంది, నేను ఇందాక ప్రీ డయాబెటిక్ అని చెప్పాను. సో ఈ ప్రీ డయాబెటిక్ వాళ్ళకి ఒక మంచి ఇది ఏంటంటే, వాళ్ళు ఇప్పుడే కనుక గుర్తిస్తే వాళ్ళు డయాబెటీస్ రాకుండా చూసుకోగలరు అనమాట. నేను దీని మీద ఒక సిరీసే చేయాలనుకుంటున్నాను. అండ్ ఈ సిరీస్ ఇంకా ఆపను. వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను చెప్పాల్సింది నేను చెప్తాను. తర్వాత దీనివల్ల ఒక్కళ్ళకి హెల్ప్ జరిగినట్టే. ఓకేనా? సరే అయితే బాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది చాలు. నెక్స్ట్ దాంట్లో కలుసుకుందాం.